హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా ఒక కొత్త బ్రైడల్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది శారీ అంతా గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది. దానికి రెడ్ కలరు డిజైన్ వచ్చింది. బార్డర్ కూడా చూడండి, ఎంత పెద్ద బార్డర్ వచ్చినప్పటికి రెడ్ కలరు. ఇంకా వీళ్ళు బ్లౌజ్ తీసుకురమ్మన్నారు, బ్లౌజ్ తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుందో డిజైన్, చాలా బాగుంది. ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి పెద్ద ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది బ్రైడల్ డిజైను. మనం ఇంకా కొందన్స్ పెట్టలేదు, పెట్టకుండానే ఏ క్లాస్గా ఉంది అసలు. ఇవన్నీ కొందన్స్ కాదు ఫ్రెండ్స్, ఇదంతా నాటుగా కుట్టింది. దీనికే చాలా టైం టేకింగ్ అయిందనమాట, చాలాసేపు పట్టింది. ఈ పూలు ఇవన్నీ కూడా ఒత్తుగా కుట్టింది. ఒక ప్యాచ్ తీసుకొచ్చి పెట్టినట్టుందనమాట. అసలు వర్క్ మాత్రం విడిగా చూస్తే ఇంకా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో. ఇది శారీలో నిండు బిస్కెట్ కలర్ ఉంది కదా, బిస్కెట్ కలరు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వేశాను. చాలా బాగుంది. ఆకు అవుట్లైన్ కానీ కర్వ్ కానీ దీనికి మళ్ళీ అవుట్లైన్ కానీ అసలు ఎంత బాగుందో చూడండి. ఇదంతా కూడా గోల్డ్ వేసాను. ఎక్కువ గోల్డ్ సిల్వర్ కంటే ఎక్కువ గోల్డే హైలైట్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. కింద కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది. ఇలాంటివన్నీ కుట్టించుకుంటేనే ఆ లుక్ అనేది అర్థమైద్ది. కుట్టించుకొని చక్కగా మంచి జ్యువెలరీ పెట్టుకుంటే అసలు మంచి లుక్ అనేది వస్తుంది అనమాట, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది సెకండ్ హ్యాండ్. ఇవి కూడా ఎన్ని సన్న దారాలు ఉన్నాయంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి. అబ్బో అసలు గజిబిజిగుంది. మేము ఇదన్నా థ్రెడ్స్ కట్ చేయడానికే గట్టిగా 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. అంత దగ్గరగా వచ్చినాయి దారాలు. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా ఉంది. హ్యాండే ఇలా ఉంటే ఇంకా బ్యాక్ నెక్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకెందుకు ఆలస్యం, బ్యాక్ నెక్ కూడా చూడండి. అసలు చూడండి ఎంత బాగా సెట్ అయిందో, చాలా బాగుంది కదా. ఇంకా బ్యాక్ నెక్ చూడండి ఫ్రెండ్స్, నెక్ కూడా అయిపోయింది. డిఫరెంట్ షేప్తో, డిఫరెంట్ డిజైన్తో ఎంత బాగుందో మీరే చూడండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు డిజైన్ చూద్దాము. చూడండి, ఇదంతా కట్ వర్క్ వచ్చింది. ఇక్కడ కూడా డిఫరెంట్ షేప్ వచ్చింది. ఇది ఇలా కట్ చేస్తారు మిషన్ వాళ్ళు. ఇదంతా మనకి ఇంకా బ్యాక్ నెక్ కనబడుతూ ఉంటుంది. ఈ షేప్ చూసారా ఎంత బాగుందో? ఇలా పక్కకి వెళ్ళిద్ది, ఇది ఇలా పక్కకి వెళ్ళిద్ది. ప్రతి జాకెట్కి ఇలా రౌండ్ నెక్కే కాకుండా ఇలా డిఫరెంట్ నెక్స్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది బ్రైడల్ డిజైన్ ఫ్రెండ్స్, చాలా గ్రాండ్గా ఉంది. చూడండి, ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా జరీ వచ్చేసింది. గోల్డ్ సిల్వరు జరీతో రానిచ్చాను. శారీ అంతా కూడా గోల్డ్ వచ్చింది. సిల్వర్ అక్కడక్కడ లైట్గా టిష్యూ కనబడుతుందని నేను సిల్వర్ లైట్గా రానిచ్చి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ రానిచ్చాను. అసలు ప్రతి ఏ పార్ట్ తీసుకున్నా కూడా ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడా చుక్కలుగా కుట్టింది. ఇదంతా చెమ్కీలు కాదు, ఇదంతా థ్రెడ్డేను, ముడి కుట్టిలా కుట్టిందనమాట. భలే ఎత్తెత్తుగా భలే ఉంది అసలు. కింద బార్డర్ కూడా ఫ్రెండ్స్, అసలు మామూలుగా డిజైన్లో బార్డర్ లేదు, వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇస్తామండి, కొంచెం కింద బార్డర్ కూడా వేయండి బాగుంటుంది అన్నారు. ఎందుకంటే ఈ బార్డర్ వేయడానికి చాలా టైం టేకింగ్ అనమాట. ఇలా కింద కూడా కట్ వర్క్ వస్తుంది, పైన కట్ వర్క్ వస్తుంది. అసలు ఈ బార్డర్ వేసినందువల్లే కొంచెం నెక్కు అందం వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఈ లోపల కూడా నాట్స్గా వచ్చింది మొత్తం, చాలా బాగుంది. పువ్వు అవుట్లైన్ కానీ పువ్వు కానీ ఇది మొత్తం 3-4 కలర్స్ ఫ్రెండ్స్. మీ శారీలో 3-4 కలర్స్ ఉంటే చక్కగా 3-4 కలర్స్తో వేసుకోవచ్చు, లేదు ఇలా 2 కలర్స్తో కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇది ఫ్రంట్ ఇంకొంచెం ఫ్రేమ్ కిందకి వెళ్ళిపోయింది, చాలా గ్రాండ్గా ఉంది. మీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్ కానీ మీ ఇంట్లో కానీ ఏమన్నా పెళ్లి సందర్భాలు ఏమన్నా త్వరలో జరిగేటట్టుంటే ఇలాంటి డిజైన్ కూడా ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది, తప్పకుండా ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. మీకు 100% ఫినిషింగ్ ఉండాలి అంటే కంపల్సరీ ఈ డిజైన్ ఎవరు చేశారో నేనేను వాళ్ళ దగ్గర చేయించుకుంటేనే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుందన్నమాట, ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం వేరే డిజైన్ వేరే సారీ చూద్దామే. ఇంకోటి అన్నట్టు చూసారా, దార పోగులు చూసారా? అసలు ఇది కట్ చేస్తుంటే మాకుంది దేవుడు గుర్తొచ్చాడు. ఇందా చెప్పా కదా, హ్యాండ్కి ఇలా 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 చిన్న చిన్న దారపోగులు
ఎంత అసలు మనం ఇలా పట్టుకొని లేపి కట్ చేయడానికి కూడా కుదరదు ఫ్రెండ్స్, అంత సన్న సన్న దారపోగులు అనమాట. అసలు చూడండి ఎన్ని దారపోగులు. ఇంకా ఇది 3వ ట్రిప్ అనమాట. 2 ట్రిప్లు ఇలా ఎత్తేసి పక్కన పడేసాను, డస్ట్బిన్లో పడేసాను. ఇది 3rd ట్రిప్ అనమాట. ఈ నెక్కే అసలు ఇదిగోండి ఎంత సన్న సన్న, ఇదిగో ఇంత సన్న దారం కూడా ఫ్రెండ్స్, అసలు చిన్న చిన్న దారపోగు కూడా వస్తుంది. అసలు ఎంత ఇదంతా రెడీ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ మేము చేసే వర్క్ అంతా ఇంత కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇది శారీ అంతా బ్లూ కలరు అండ్ గోల్డ్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో అదొక రకం బ్లూ వచ్చిందనమాట. ఇంకా బ్లౌజ్ పీస్ తీసుకురమ్మన్నారు, ఇది తీసుకొచ్చాను. వీళ్ళు డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది డిజైను. చూడండి ఎంత బాగుందో డిజైను. నెక్ కూడా వెనక వెరైటీగా వస్తుంది, మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇక్కడ బార్డర్లో క్రీపర్స్ పూలు అట్లా ఉన్నాయి. ఇంకా అలా కావాలన్నారు. నెక్ ప్యాటర్న్ కూడా మోడల్గా కావాలన్నారు. నేను ఇంకా ఈ డిజైన్ చూపించాను. బాగుంది కదా. కింద కట్ వర్క్ వచ్చింది, మొగ్గ వచ్చింది, మొగ్గకు అవుట్లైను చిన్ని మొగ్గ పెద్ద మొగ్గ వచ్చింది, ఇంకా చిన్న మొగ్గ వచ్చింది. మొగ్గ కూడా చూడండి అవుట్లైన్ ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా బంచి తీసుకుంటే కొమ్మ ప్యారెట్ ఇదంతా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చిన్న పిట్ట పూలు అదంతా. నేను ఇంకా బుటీస్ కూడా నేను ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ బ్లూ, ఒక లైన్ సిల్వర్, ఒక లైన్ గోల్డ్ అలా ఇచ్చాను. సెకండ్ హ్యాండ్ కూడా చూడండి చాలా బాగుంది కదా. నేను ఇంకా ఆపోజిట్ సైడ్ ఇచ్చానమాట బర్డ్స్. హ్యాండ్ కూడా చాలా బాగుంటుందని చెప్పా కదా, హ్యాండ్ కూడా చూద్దాము. చూసారా అవుట్లైను, పిట్టకు అవుట్లైను కానీ పువ్వు అవుట్లైన్ కానీ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అని ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ ఎంత బాగుందో నెక్ చూడండి. ఎట్లా ఉంది ఫ్రెండ్స్, చాలా నీట్గా చాలా చక్కగా వచ్చింది కదా. నెక్ షేప్ కానీ కింద బార్డర్ కానీ ఎంత బాగుందో చూడండి. ఒక ఫ్లవరు శారీ కలరు, ఒక ఫ్లవరు గోల్డ్ కలర్ అలా ఇచ్చాను. పొట్టలో మొత్తం గోల్డ్ చుక్కలు వచ్చేటట్టు చేశాను. ఎందుకంటే గోల్డ్ కొంచెం హైలైట్ చేశాను అనమాట, మగ్గం లుక్ వస్తుంది. ప్లస్ ఇదంతా గోల్డ్ టిష్యూ వచ్చిందని చాలా బాగుంది. కట్ వర్క్ కానీ మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్ట్ అనేది కట్ చేసి ఇక్కడ బటన్ అనేది పెడతారు. బటన్ పెట్టకపోతే మరీ ఫిట్గా ఉంటుంది. కొంచెం ఇక్కడ బటన్ పెట్టారనుకోండి, ఇలా బటన్ పెట్టుకునే విధానం పెట్టుకుంటే ఇక్కడ కొంచెం లూజ్ వచ్చి కొంచెం ఫ్రీగా ఉంటుంది వేసుకునే వాళ్ళకి. లేకపోతే మరీ టైట్గా ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి. మొగ్గ కానీ పువ్వు కానీ హ్యాండ్లో లాగే నెక్కు కూడా నేను ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ అంతా బ్లూ, ఒక లైన్ అంతా సిల్వర్ అట్లా ఇచ్చాను. చాలా నీట్గా ఉంది, ఓవర్గా లేకుండా చాలా ట్రెండీగా ఉంది. వీళ్ళు బాగా ఎప్పుడు ట్రెండ్గా ఉండే డిజైన్స్ పెట్టి పుష్ప అంటుంటారు. చాలా బాగుంది కదా వర్క్. ఇది ఫ్రంట్ ఎంత బాగుందో. బ్లౌజ్కి శారీకి చూడండి ఎంత బాగా సెట్ అయిందో. యాజ్ టీజ్గా బ్లూ వచ్చింది, చక్కగా గోల్డ్ వచ్చింది, అక్కడక్కడ వచ్చిన సిల్వర్ వచ్చింది. చాలా బాగుంది. ఇట్లాంటి ప్యాటర్న్స్ బ్లౌజులు ఇలా చూసే కంటే స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే వాటి అందం అనేది అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము.